మన సభ్యులందరికీ నమస్కారం. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సహదేవ్ వర్మ. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ లేబర్, ఈపీఎఫ్ఓ వారు త్వరలో ఈపీఎస్ 95 మినిమం పెన్షన్ను 1000 రూపాయల నుండి 5000 రూపాయలు లేక 7500 వరకు పెంచే పని కార్యక్రమాల్లో చేస్తున్నట్లు, అది ఎంతవరకు పెంచుతున్నారో అన్నది ప్రస్తుతానికి క్లారిటీ రాలేదు. అది కూడా రాబోయే 1 ఫిబ్రవరి 2026 బడ్జెట్ పార్లమెంట్ సమావేశాల్లో ప్రకటించే అవకాశం ఉన్నట్లు ఢిల్లీ నుండి అనధికారిక వార్తలు వినిపిస్తున్నాయి. అదేవిధంగా ఈపీఎస్ 95 మినిమం పెన్షన్ పెంపుదలతో పాటు ఈపీఎస్ 95 పెన్షన్ కొరకు ఉద్యోగుల నుండి నెలవారీ వసూలు చేస్తున్న ప్రస్తుతం ఉన్న సీలింగ్ శాలరీ 15,000 నుండి రూపాయలు 25,000 వరకు పెంచాలని కేంద్రం యోచిస్తున్నట్టు, ఈ ప్రతిపాదనను కూడా రాబోయే బడ్జెట్ సమావేశాల్లో ప్రకటించే అవకాశం ఉన్నట్లు ఢిల్లీ నుండి వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మధ్య కూడా సుప్రీంకోర్టు వారు కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది. ఈపీఎస్ 95 మినిమం పెన్షన్ సీలింగ్ శాలరీని పెంచి 10 ఏళ్ల కాలం అవుతుందని, అప్పటి నుండి ఈరోజు వరకు 2026 వరకు ఉద్యోగుల శాలరీల్లో చాలా వ్యత్యాసం పెరిగిందని, దానికి తగ్గట్టే వారికి పెన్షన్ సదుపాయం ఉండాలని, అందువల్ల ఉద్యోగులకు ప్రస్తుతం ఉన్న నెలవారీ సీలింగ్ను 15,000 రూపాయల నుండి పెరిగిన శాలరీ రేటుకు తగ్గట్టుగా పెంచాలని, అది కూడా 4 నెలల కాలం లోపల పెంచాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశించింది. రెండో పక్క కేంద్ర కార్మిక శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా గారు నుండి ఎన్ఏసీ అధ్యక్షులు కమాండర్ అశోక్ రావత్ గారికి ఫోన్ చేసి 2026 బడ్జెట్ సమావేశాలకు ముందు మీ ఎన్ఏసీ నాయకులతో మినిమం పెన్షన్ పెంపుదల ఇతర విషయాలపై ఫైనల్గా చర్చలు జరుపుతామని చెప్పినట్లు స్వయంగా ఎన్ఏసీ అధ్యక్షులు కమాండర్ అశోక్ రావత్ గారే వివరించడం జరిగింది. మరోపక్క కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు వివిధ కార్మిక వర్గాల నాయకులతోనూ, వివిధ పారిశ్రామికవేత్తలతోనూ, యాజమాన్యాలతోనూ వారి సమస్యలు, అవసరాలపై చర్చలకు పిలిచి చర్చిస్తున్నారు. మరోపక్క ఈపీఎస్ మినిమం పెన్షన్ పెంపుదల విషయాలపై ఎన్ఏసీ నాయకులు దేశంలోని వివిధ రాష్ట్రాలను, పట్టణాలను తిరుగుతూ ఈపీఎస్ 95 పెన్షన్లతో సమావేశాలు నిర్వహిస్తూ, ఒకవేళ కేంద్రం ఈసారి కూడా దేశవ్యాప్త ఈపీఎస్ 95 పెన్షన్ల అతి ముఖ్యమైన డిమాండ్లు ఈపీఎస్ మినిమం పెన్షన్ 1000 రూపాయల నుండి 7,500 రూపాయలను ప్లస్ డిఏ మరియు మెడికల్ సదుపాయాలు కల్పించాలని ఎన్ఏసీ డిమాండ్లను ఫైనల్గా ఈసారి కూడా పెంచకపోతే ఈపీఎస్ 95 పెన్షన్లు అందరితో దేశవ్యాప్త ఆందోళనకు దిగవలసి ఉంటుందని, ఇదే ఆఖరి పోరాటంగా చేయవలసి ఉంటుందని వివిధ రాష్ట్రాల ఈపీఎస్ పెన్షన్ల సమావేశాల్లో ఎన్ఏసీ నాయకులు హాజరవుతూ అందరినీ జాగృతి చేస్తూ వస్తున్నారు. ఈసారి కూడా కేంద్ర ప్రభుత్వం ఈపీఎస్ 95 మినిమం పెన్షన్ పెంపుదలను ప్రకటించకపోతే దేశవ్యాప్త 78 లక్షల ఈపీఎస్ 95 పెన్షన్ల నుండికే కాకుండా గత 10 సంవత్సరాల నుండి అన్ని పరిణామాలను పరిశీలిస్తున్న దేశ ప్రజలందరి నుండి కూడా వ్యతిరేకతను ఈ కేంద్ర మోడీ ప్రభుత్వం ఎదుర్కోవాల్సి వస్తుందని ఎన్ఏసీ నాయకత్వం భావిస్తుంది. నమస్తే, వెల్కమ్ టు సాక్షి బిజినెస్. దిస్ ఇస్ దుర్గా. దేశంలోని ఉద్యోగులందరికీ కేంద్రం సంక్రాంతి గిఫ్ట్ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. ఉద్యోగుల కనీస నెలవారీ పెన్షన్ను పెంచనున్నట్లు తెలుస్తోంది. త్వరలో దీనిపై ఈపీఎఫ్ఓ నుంచి ప్రకటన రానుందని సమాచారం. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ దేశంలోని ప్రైవేటు ఉద్యోగులకు ప్రయోజనం చేకూర్చేలా అనేక కొత్త నిర్ణయాలు తీసుకుంటోంది. పరిస్థితులకు అనుగుణంగా ఉద్యోగులకు లబ్ధి చేకూర్చేందుకు ఈపీఎఫ్ఓలో ఎప్పటికప్పుడు నూతన మార్పులు అమలు చేస్తోంది. తాజాగా ఉద్యోగులకు మరింత బెనిఫిట్ జరిగేలా ఈపీఎఫ్ఓ మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టేందుకు రెడీ అవుతోంది.
పీఎఫ్ ఖాతాదారులకు ఉద్యోగుల పెన్షన్ పథకంను కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. ఉద్యోగి రిటైర్మెంట్ అయిన తర్వాత నెల నెలా పెన్షన్ అందించడమే ఈ పథకం లక్ష్యం. పీఎఫ్ అకౌంట్ కలిగి ఉన్న ప్రతి ఉద్యోగికి ఈ స్కీమ్ వర్తిస్తుంది. తాజాగా ఈ స్కీమ్లో పలు మార్పులు తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ప్రస్తుతం ఈపీఎఫ్ ఉద్యోగులకు రిటైర్మెంట్ తర్వాత కనీస పెన్షన్ 1000 చెల్లిస్తోంది. ఉద్యోగులకు ఆర్థిక భద్రత కల్పించేందుకు దీనిని ఇప్పుడు 5000కు పెంచాలని కేంద్రం చూస్తోంది. ఎన్నో సంవత్సరాలుగా కనీస పెన్షన్ లిమిట్ 1000 మాత్రమే ఉంది. ద్రవ్యోల్బణం, ఖర్చులు పెరుగుతున్నప్పటికీ ఇప్పటి వరకు పెన్షన్లో ఎలాంటి మార్పులు చేయలేదు. జీవన ప్రమాణాలు, ఖర్చులు పెరిగిన తరుణంలో పెన్షన్ను పెంచాలని మోదీ ప్రభుత్వం భావిస్తోంది. త్వరలో దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం పెంపుపై చర్చలు సాగుతున్నాయి. కనీస పెన్షన్ను 1000 నుంచి 5000 వరకు పెంచాలనే ప్రతిపాదన ఉంది. ఉద్యోగ పెన్షనర్ల సంఘాలు కూడా ఇదే డిమాండ్ చేస్తున్నాయి. ప్రస్తుతం ఇస్తోన్న పెన్షన్ తమ ప్రాథమిక అవసరాలకు కూడా సరిపోవటం లేదని పెన్షన్దారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈపీఎఫ్ఓ ఖాతాదారులందరికీ ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ అమలవుతోంది. తమ ఉద్యోగ జీవితంలో కనీసం 10 సంవత్సరాలు ఈపీఎఫ్ చందా చెల్లించిన వారికి 58 సంవత్సరాల తర్వాత నెల నెలా పెన్షన్ పొందొచ్చు. ప్రస్తుతం కనీస పెన్షన్ 5000కు పెంచితే ఉద్యోగులందరికీ లాభం జరగనుంది. ఇప్పటికే పదవి విరమణ చేసిన వారు, కనీస పెన్షన్ పొందుతున్న లక్షలాది మంది రిటైర్మెంట్ ఉద్యోగులు ప్రయోజనం పొందనున్నారు. प्राइवेट नौकरी वालों के लिए एक बड़ी खबर है, बढ़ने वाली है अब ईपीएफ की सैलरी। क्या है नया अपडेट, चलिए बताते हैं। नमस्कार, न्यूज़ 18 का डिजिटल प्लेटफॉर्म आप देख रहे हैं और मैं हूं रितु सिंह। सुप्रीम कोर्ट ने केंद्र सरकार को सैलरी लिमिट 15,000 से बढ़ाने पर 4 महीने में फैसला लेने का निर्देश दिया है। कोर्ट ने माना है कि बढ़ती महंगाई और न्यूनतम वेतन के बीच पुरानी सीमा बेमानी है। अगर सरकार ये बदलाव करती है तो लाखों कर्मचारियों की पेंशन तम वेतन में इतना उछाल आ चुका है, तो पीएफ की सीमा अब भी 15,000 पर क्यों अटकी है। कोर्ट ने केंद्र को इस मुद्दे पर गंभीरता से विचार करने और अगले 4 महीनों के अंदर ठोस फैसला लेने के निर्देश दिए हैं। साल 2014 ये वो आखिरी साल था जब ईपीएफओ की वेज सीलिंग में बदलाव हुआ था। तब इसे 6,500 से बढ़ाकर 15,000 किया गया था। आज हम 2025 न होना गंभीर चिंता का विषय है। अब ऐसा नहीं है कि सरकार को इस समस्या की भनक नहीं है। हकीकत तो ये है कि ईपीएफओ के गलियारों में ये चर्चा लंबे समय से गर्म है। साल 2022 में ही ईपीएफओ की एक सब कमेटी ने सैलरी लिमिट बढ़ाने की सिफारिश की थी। यहाँ तक कि सेंट्रल बोर्ड ऑफ ट्रस्टीज ने भी इस प्रस्ताव पर अपनी मुहर लगा दी। पेंशन का बेस मजबूत होगा। उदाहरण के लिए अगर सीमा 25,000 होती है तो पेंशन फंड में हर महीने का योगदान 1250 से बढ़कर 2083 तक पहुंच सकता है। यानी साल भर में आपके पेंशन खाते में करीब 10,000 रुपए ज्यादा जमा होंगे। सरकार इसे ईपीएफओ 3.0 के विजन के साथ देख रही है, जिसका मकसद ज्यादा से ही देना होता है। అందువలన ఈసారైనా ఫైనల్గా కేంద్ర ప్రభుత్వం ఈపీఎస్ 95 పెన్షనర్లకు వారు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటారని, ఈపీఎస్ 95 మినిమం పెన్షన్ను 7,500 రూపాయలుగా పెంచి ప్లస్ డిఏ మెడికల్ సదుపాయాలను కల్పిస్తారని దేశవ్యాప్త ఈపీఎస్ 95 పెన్షనర్లు అందరూ ఆశిస్తున్నారు మరియు ఎదురు చూస్తున్నారు. Justice! We want 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 justice! All pensioners. Let us hope for the best. మరి యొక్క కొత్త సమాచార వీడియోతో మీ ముందుకు వస్తాను.